దేశంలో పేదల సామాజిక భద్రతకు కేంద్రం భరోసా. అతి తక్కువ ప్రీమియంతో 3 పథకాలు ప్రారంభం. పేదలకు అభివృద్ధి ఫలాలు దక్కకుండా ఏం సాధించినా నిష్ఫలమేనన్న ప్రధాని. కొత్త కార్యక్రమాలు చరిత్రాత్మకమన్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు. రహదారి రవాణా సంస్థ కార్మికుల సమ్మెపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం. అక్రమంగా చేస్తున్నారని వ్యాఖ్య, విధుల్లో చేరాలని ఆదేశం. చట్టబద్ధంగానే సమ్మె చేస్తున్నామన్న కార్మిక సంఘాలు. ఆగబోదని స్పష్టీకరణ, మరోసారి చర్చలకు యాజమాన్యం పిలుపు. భాషా పండితుల పరీక్షకు సర్వం సిద్ధం. బస్సులు నడవక కొన్ని చోట్ల ఎస్జిటి అభ్యర్థులకు ఇక్కట్లు. విపత్కర పరిస్థితుల్లో 20 రోజులు మాత్రమే యుద్ధం చేయగలం. దేశంలో సరిపడినంత ఆయుధ, మందుగుండు సామగ్రి లేదని కాగ్ నివేదన.